ఏపీ రాజకీయాలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. అవును, ఖచ్చితంగా అవును. ఏపీ రాజకీయాల్లో ఏదో పెద్ద తేడాయే కనిపిస్తోంది. ఒక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మోదీని కలుస్తాడు. తర్వాత జగన్ కలుస్తాడు. కాబోయే రాష్ట్రపతి ఎవరో ఎవరికీ తెలియకముందే కోవింద్ను కలిసి పిచ్చాపాటి మాట్లాడి వస్తాడు. కోవింద్ మద్దతు కోసం సభలో జగన్ సాయిరెడ్డి పాదాభివందనాలు చేస్తారు. అసలు కాంగ్రెస్ వేరే అభ్యర్థిని పెట్టడమే నాన్సెన్స్ అని నినదిస్తారు. తాజాగా లక్ష్మీపార్వతి కూడా మోదీని కలిసి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఈ మధ్య జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం అమరావతి నిధులపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నిర్ణయం తీసుకుందని వెల్లడిస్తారు. 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 46,000 కోట్లకు పెంచనున్నారు. ఆ పెరిగిన అంచనాల మేరకు డబ్బుల గురించి మోదీ మెడపై ఒత్తిడి పెంచబోతున్నారు. వాజ్పేయిలాగా చంద్రబాబుకు మోదీ లొంగిపోతారా, వంగిపోతారా, లేక తన ఛాతిని విరుచుకొని నిలబడతారా? నిజానికి అమరావతి పోలవరంపై ఏపీ ప్రజలకు కేంద్రం మోసం చేసిందని టీడీపీ భావి ప్రచారానికి బేస్ ప్రిపేర్ అవుతోందా? బీజేపీ వేగంగా టీడీపీకి దూరమైపోతుందా? లేక చంద్రబాబుపై ఏమైనా అంకుశం ప్రయోగించే సూచనలు పరోక్షంగా కనిపిస్తున్నాయా? మహామహులకే మోదీ అపాయింట్మెంట్ దొరకడం లేదు. చివరకు చంద్రబాబు కూడా తను అవకాశం ఇవ్వడం లేదు. ఎలాగైనా మోదీని కలవాలని ఈ మధ్య గుజరాత్లో జరిగిన టెక్స్టైల్ ఎగ్జిబిషన్కు కోట్ల ఖర్చుతో వెళ్ళినా సరే మోదీ పిచ్చ లైట్ తీసుకున్నారు. కానీ ఎన్టీఆర్ సతీమణికి మాత్రం ఇట్టే మోదీ టైం దొరికింది. కలిసి బొకే ఇచ్చి తను చెప్పాల్సినవన్నీ చెప్పి వచ్చేశారు. ఏం జరుగుతోంది? అసలు ఏం జరుగుతోంది? బీజేపీకి టీడీపీకి దూరం బాగా పెరుగుతోంది అని అందరూ అంగీకరిస్తున్నది. రాబోయే ఎన్నికలకు ముందే బీజేపీని వదిలేసి మోదీని బదనాం చేయడానికి ఏమేం అంశాలు ఉపయోగపడతాయో చంద్రబాబు వాటికి పదును పెడుతున్నది నిజమే. పోలవరం అమరావతి నిధులపై కేంద్రంపై ఒత్తిళ్లు తీసుకురావాలనే నిర్ణయం కూడా అందులో భాగమే. మోదీ ఏపీ ప్రజలను ఎంత మోసం చేశారో అని చెప్పడానికి బేస్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అందరికీ అనుమానాస్పదంగా కనిపిస్తున్న క్యారెక్టర్ వెంకయ్యనాయుడు. బీజేపీలో ఉన్న టీడీపీ కార్యకర్త అనేది ఆయనపై ఉన్న ఆరోపణ. రాను రాను ఏపీ రాజకీయాలు మరీ రసకందాయంలో పడబోతున్నాయి అనడానికి మోదీ లక్ష్మీపార్వతికి టైం ఇవ్వడమే ఒక పెద్ద ఉదాహరణ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి.